చోళరాజు జైపీన్ దళిత ప్రాజెక్ట్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఆకువీడులో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఏదైతే అక్కడ దాడులు జరిగినాయో దాని మీద చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో ఆలోచించి అక్కడ గొడవలు జరగకుండా సమస్య పరిష్కారం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే అక్కడ దాడి చేసిన వాళ్ళని మీరు ఎంత కట్టుదిట్టం చేస్తారో అలాగే రఘురామకృష్ణరాజుని కూడా అంత కట్టుదిట్టం చేయాలి. ఎందుకంటే అక్కడ దాడులు చేసే వాళ్ళని ఆపుడి రఘురామకృష్ణరాజుని వదిలేస్తే అతను రెచ్చగొట్టే స్వభావం అందరికీ తెలిసి వాళ్ళ అతను నుండి ప్రతి విషయంలోనూ కూడా రెచ్చగొట్టేదారని మత గొల్లలు సృష్టించే ధోరణి రఘురామకృష్ణరాజుకి ఉంది. అదే ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చింది ఇవాళ. దీన్ని ఆసరాగా తీసుకుని అక్కడ దళితుల మీద ఏది మాల సామాజిక వర్గం ఉందో ఆ మాల సామాజిక వర్గం మీద పోలీసులు కానీ అలాగే అక్కడ రఘురామకృష్ణరాజు రౌడీలు కానీ ఏ మాల సామాజిక వర్గం ఒంటి మీదైనా చేయతే మట్టికి రాష్ట్రం ఖచ్చితంగా అల్లకొల్లం జరుగుతుంది. ఈ ఖచ్చితంగా దళితులందరూ దళితులందరూ కలిసి ఏకమై కూటమి ప్రభుత్వం మీద ఖచ్చితంగా వ్యతిరేకత వచ్చే పరిస్థితి ఉంది. ఆకువీళ్ళలో రణరంగం జరిగే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఏదైతే మీరు ముందు కట్టడి చేయవలసింది రఘురామకృష్ణరాజు స్వభావం అంతా రెచ్చగొట్టే స్వభావం, నేరపూరితమైన ఆలోచనలు, క్రూరమైన ఆలోచనలు. అలా రఘురామకృష్ణరాజు కట్టడి చేసి చంద్రబాబు గారు పెద్ద మనసు ఆలోచించుకుని అక్కడ గొడవలు రాకుండా శాంతియుతంగా పరిష్కారం చేయాలి. అంతేకాని కక్షపూరితంగా కానీ రఘురామకృష్ణరాజు ఏదైనా అతను మందన రెచ్చగొట్టి దళితపేటల మీద కుదిలిన పోలీసులతో ఎవరినన్నా చిత్రహింసలకు గురి చేసిన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, మీ చోళరాజు.